అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సుపరిపాలన. నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. ఇది అక్కడ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు అయితే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్చిదిద్దే పరిస్థితికి వచ్చారు. నేను ఐటీ మినిస్టరు, అక్కడనే డిజాస్టర్ మినిస్టర్ కానీ, ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం. సమీక్షలు చేసి మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, సుపరిపాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన, మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు తుఫాన్ వచ్చింది. నిన్ననే చాలా దిక్కడ నీళ్లన్నీ తీశాం. అక్కడి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద 5,250 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదటి తారీఖు వచ్చింది. పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదటి తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనే వాయిదా వేయడం లేదు, చేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే, ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరగని పరిస్థితులు ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ప్రోగ్రాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,764 కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇది దేశంలోనే ఒక రికార్డు. డీబీటీ ప్రోగ్రాంలో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే 59% అంటే 29,951 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా. అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,93,00,000 మంది జనాభా ఉంటే అందులో 13% పింఛన్లు ఇస్తున్నాం. 63,35,147 మందికి నెలకు 2,745 కోట్లు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా, ఆలోచించారా ఇంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రజాప్రభుత్వం.
పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం. పేదల సమక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికొండ ప్రసాద్ గారు